మీడియాలో అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ అంతకంతకు పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికల్లో అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్స్ సంస్థను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన ఎక్స్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఎక్స్ సంస్థ తన ఏఏ టూల్ గ్రోక్ ద్వారా సృష్టిస్తున్న అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ పై చర్యలు తీసుకుంది. మన దేశంలో సోషల్ మీడియాను వినియోగించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన అశ్లీల కంటెంట్ తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలో అసభ్యకరమైన అశ్లీల కంటెంట్ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎలన్ మస్క్ చెందిన ఎక్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎక్స్ తన ప్లాట్ఫామ్లో జరిగిన తప్పులను బాహాటంగా అంగీకరించింది. మస్క్ చెందిన ఎక్స్ సంస్థ తన ఏఐ టూల్ గ్రోక్ ద్వారా సృష్టిస్తున్న అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ పై చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన ఎక్స్ ఏకంగా 3500 అశ్లీల పోస్టులను బ్లాక్ చేసింది. అంతేకాదు, ఇలాంటి వక్రబుద్ధి కలిగిన పనులు చేసిన 600 మంది యూజర్ల ఖాతాలను ఎక్స్ శాశ్వతంగా డిలీట్ చేసింది. భారత చట్టాలకు లోబడి పనిచేస్తామని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఎక్స్ సంస్థ కేంద్రానికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఎలన్ మస్క్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎక్స్ వేదికగా ఒక ఆందోళనకరమైన ధోరణి మొదలైంది. మహిళల సాధారణ ఫోటోలను తీసుకుని వాటిని గ్రోక్ ను ఉపయోగించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. అంతేకాదు, గ్రోక్ సాయంతో మహిళల నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై మహిళా లోకం భగ్గుమంది. ఇది మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని ఆందోళన వ్యక్తమైంది. ఈ పరిస్థితులను గమనించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత వారం ఎక్స్ ఇండియా చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్కు ఐటీ శాఖ నోటీసులు పంపింది. మీ ప్లాట్ఫామ్లో అశ్లీలత పెరిగిపోతుంది. ఏఐని వాడి నగ్న చిత్రాలు సృష్టిస్తున్నారు. వెంటనే దీనిని అడ్డుకోవాలి. మీరు తీసుకున్న చర్యలేంటో మాకు నివేదిక ఇవ్వాలి. దీనికి మీకు ఇస్తున్న సమయం కేవలం 72 గంటలు అని కేంద్రం డెడ్లైన్ విధించింది. చట్ట విరుద్ధమైన కంటెంట్ను హోస్ట్ చేసినా, షేర్ చేసినా ఊరుకోబోమని ఎక్స్కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్ యాజమాన్యం తమ తప్పును అంగీకరించింది. కంటెంట్ మోడరేషన్ విషయంలో లోపాలు జరిగాయని ఎక్స్ సంస్థ ఒప్పుకుంది. భారతీయ చట్టాలను ఖచ్చితంగా పాటిస్తామని ఎక్స్ యాజమాన్యం వెల్లడించింది. అంతేకాదు, వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టి 3500 అశ్లీల చిత్రాలను, వీడియోలను తొలగించింది. వాటిని అప్లోడ్ చేసినా, షేర్ చేసిన 600 ఖాతాలను సైతం ఎక్స్ సంస్థ తొలగించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక పాత్ర పోషించారు. జనవరి 1న ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఫేక్ అకౌంట్ల ద్వారా మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని ఐటీ మంత్రికి ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. దుస్తులను తొలగించి నగ్నంగా చూపించేలా గ్రోక్కు కమాండ్స్ ఇస్తున్నారని ప్రియాంక చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహిళల గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా నేరపూరిత చర్య అని మండిపడ్డారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదుతోనే కేంద్రం వేగంగా స్పందించి ఎక్స్ ను హెచ్చరించింది. ఎలన్ మస్క్ చెందిన ఎక్స్ సంస్థ తీసుకున్న మరో నిర్ణయంపై ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు చేశారు. అశ్లీల చిత్రాల గొడవ తర్వాత ఎక్స్ సంస్థ గ్రోక్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే పరిమితం చేసింది. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. సమస్యను పూర్తిగా అరికట్టాల్సింది పోయి డబ్బులు కట్టిన వారికి మాత్రమే పర్మిషన్ ఇస్తారా? అంటే డబ్బులు చెల్లిస్తే పైశాచిక ఆనందం పొందొచ్చా? డబ్బులు చూపిస్తే మీ నిబంధనలు గాలికి ఎగిరిపోతాయా? సృజనాత్మకత ముసుగులో ఇలాంటి వక్రబుద్ధిని వ్యాపారంగా మార్చుకుంటారా అని ప్రియాంక చతుర్వేది ఎక్స్ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎక్స్ సంస్థ తీసుకున్న నిర్ణయం మహిళలకు రక్షణ కల్పించడం కాదని, పైశాచికత్వాన్ని ప్రోత్సహించడమేనని ప్రియాంక చతుర్వేది దుయ్యపట్టారు. ప్రస్తుతానికి ఎక్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రభుత్వం మాత్రం డేగ కన్ను వేసి ఉంచింది. ఏ పేరుతో మహిళలను కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా దానికి వేదికగా నిలిచే సోషల్ మీడియా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరి ఇప్పటికైనా సోషల్ మీడియా వేదికలో అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ను పూర్తిగా తొలగిస్తాయా, లేక కేంద్రం ఆగ్రహానికి సోషల్ మీడియా సంస్థలు బలవుతాయా అన్నది చూడాలి. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఎక్స్ 3500 అశ్లీల చిత్రాలను, వీడియోలను తొలగించింది.
వాటిని అప్లోడ్ చేసిన, షేర్ చేసిన 600 ఖాతాలను సైతం ఎక్స్ సంస్థ తొలగించింది. అయితే ఎక్స్ సంస్థ గ్రోక్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే పరిమితం చేసింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.